హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆకాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం అండి. ఆకాకరకాయ, వీటిని ఆకాకరకాయ లేదా బోడ కాకరకాయ, ఇంకా అడవి కాకరకాయ అని కూడా అంటాము. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. వీటిల్లో ఫైబర్ కంటెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఫోలేట్స్ అధిక శాతంలో ఉండడం వల్ల బాడీలో మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి వీటిని తినడం వల్ల బేబీ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం ద్వారా డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా వర్షాకాలంలో వచ్చేటువంటి జలుబు, దగ్గు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా విటమిన్ సి ఇన్ఫెక్షన్స్తో బాగా పోరాడుతుంది. వీటిల్లో సమృద్ధిగా లభించే ఫ్లవనాయిడ్స్ వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. వీటిని తినడం వల్ల వీటిలో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్స్ వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా దూరం అవుతుంది. తరచూ వీటిని తినడం వల్ల చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆకాకరకాయ కూర ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందామండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. దీనికోసం నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఇంకా బాగా పెద్దగా ఉన్నటువంటి పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆకాకరకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇవి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిద్దాం. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి, త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఇవి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందామండి. నేను టొమాటోలు మీడియం సైజు 5 టొమాటోలు తీసుకున్నానండి. బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, మగ్గిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆకాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.